హాయ్ వ్యూవర్స్. ఆయన ఒక హెడ్ మాస్టర్, ఆమె ఒక టైలర్. వాళ్ళిద్దరికీ ఒక అమ్మాయి. వింటుంటే ఏదో ఎమోషనల్ ఫ్యామిలీ స్టోరీలా అనిపిస్తోంది కదా. కానీ అసలు పొరపాటు పడద్దు, మీరు అస్సలు పప్పులో కాలేయద్దు. వాళ్ళంతా ఫ్యామిలీ అంతా ఫైటర్స్, కరాటే మాస్టర్స్. లిటరల్లీ వాళ్ళు రిలీజ్ చేసిన ట్రైలర్స్ చూస్తే గూస్ బంప్స్ వచ్చాయి. మరి ఒకళ్ళు ఇద్దరు అంటే దట్ ఈస్ ఫైన్, కానీ ఫ్యామిలీ అంతా ఏంటి? ఎవరి గురించి మాట్లాడుతున్నాను అనుకుంటున్నారా? ఏం లేదండి, May 28కి రిలీజ్ అవబోతుందో సినిమా బ్లాస్ట్ జోన్. అది ట్రైలరే బ్లాస్ట్ చేసి పడేసింది. ఆడియన్స్ అంతా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. మరి వాళ్ళతో మనం ప్రస్తుతం ఉన్నాం. వారెవరో కాదు, మీకు బాగా సుపరిచితమైనటువంటి యాక్షన్ స్టార్ అర్జున్ గారు, అభిరామి గారు, అలాగే ప్రీతి ముకుందన్, వీళ్ళందరినీ ఒక దగ్గరికి తీసుకొచ్చి పెద్ద ప్రయోగాన్ని ఫస్ట్ అటెంప్ట్లోనే చేసిన సుభాష్ రాజ్ గారు మనతో ఉన్నారు. మరికి ఎందుకు ఆలస్యం, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో ఆల్, ఎలా ఉన్నారు? చూస్తూ ఉంటే యా ఐఎమ్ సూపర్ గుడ్ అండి. కానీ కొంచెం కూడా అలసట కనిపించట్లేదు. ఏంటి కొంచెం కూడా అలసట కనిపించట్లేదు, టైర్డ్నెస్ కనిపించట్లేదు. ఇప్పుడే కాఫీ తాగాము కదా, దాంతో రీఛార్జ్ అయ్యారు. యాక్చువల్లీ అర్జున్ గారు అని అంటే డెఫినెట్లీ యాక్షన్ ఎక్స్పెక్ట్ చేస్తాము. మీరు చేసే ఫైట్స్ అన్ని ఒక అందాజా ఉంటుంది. కానీ ఏంటండి, ఎంత యాక్షన్ స్టార్ అయితే మాత్రం మొత్తం ఫ్యామిలీని అంతా కూడా విలన్స్ బాధేయడానికి వాడేస్తారు. అంతే కదండి, కొత్తగా ఏదైనా ఒకటి చేయాలని చెప్పి అందరికి నేర్పించేసాం. మీరే నేర్పించారా? సో బ్లాస్ట్ అన్న టైటిల్ చూస్తేనే ఏదో పెద్దగా ప్లాన్ చేశారు అనిపించింది. మీరు చాలా సినిమాలు చేశారు, యాక్షన్ కైండ్ ఆఫ్ మూవీస్. ట్రైలర్ చూస్తే మోత మోగిస్తోంది. ఏం మిమ్మల్ని కమిట్ చేయించింది ఈ సినిమాను ఒప్పుకోవడానికి అంటే ఏం చెప్తారు? అంటే చాలా స్పెషల్ అండి. నేను చెప్పిన కథ వచ్చి చాలా స్పెషల్ అనిపించింది. నార్మల్గా ఒక హీరో మాత్రం పెట్టుకొని ఒక యాక్షన్ కథ ఒకటి చెప్పి అందులో కొన్ని విషయాలన్నీ ఒక కమర్షియల్ కథ చేస్తుంటారు. అలా కాకుండా ఒక విమెన్ ఎంపవర్మెంట్ అనేది ఒక బేస్గా తీసుకొచ్చి ఈ సినిమాలో ఇంట్రడ్యూస్ చేసి అందులో చాలా మారల్స్ వేరే ఉన్నాయి. ఒక పేరెంట్స్ అనేది ఎలాగ ఆడబిడ్డల్ని ఎలాగ పెంచాలి, సో వాళ్ళకి ఫిజికలీ ఫిట్ అయితే మెంటలీ కూడా ఫిట్ అయిపోతారు అనే ఒక సిద్ధాంతాన్ని తీసుకొచ్చి అది ఒక కమర్షియల్ ఫార్మాట్లో చెప్పేసరికి నాకు కొత్తగా అనిపించింది. ఇదేంట్రా ఇది చాలా డిఫరెంట్గా ఒక అతను చెప్తున్నాడు. ఏదో భక్తి సినిమా ఏదో చెప్తారు అనుకున్నాను నేను చూసి, బట్ అదేమీ చెప్పలేదు. అది కాకుండా వచ్చే యాక్షన్ కూడా చెప్పారు. సో చాలా డిఫరెంట్గా అనిపించింది. అండ్ నౌ దట్ యూ కెన్ సీ ద యాక్షన్ స్టార్స్ హియర్, యాక్షన్ క్వీన్ అండ్ యాక్షన్ ప్రిన్సెస్. అభిరామి గారు, మిమ్మల్ని చూసి చాలా రోజులైంది, కానీ ట్రైలర్ చూస్తే మాత్రం అర్జున్ గారికి ఏమాత్రం తీసిపోనంత ఫైట్ ని మీరు చూపించారు. పర్ఫెక్ట్ గా అనిపించింది. మీకెంత టఫ్ గా అనిపించింది ఈ మూవీ అంటే ఏం చెప్తారు? ఇది చాలా టఫ్. నేను యూజువలీ నాకు ఇమోషనల్ సీన్స్, చాలా పెద్ద డైలాగ్ పేజెస్ అవన్నీ ఇస్తూ ఉంటారు. దీంట్లో మాత్రం నాకు డైలాగ్ వచ్చి ఇంత ఉండింది, యాక్షన్ వచ్చి ఇంత ఉండింది. యాక్షన్ పేజెస్ ఇంత ఉన్నాయి, డైలాగ్ పేజెస్ ఇంత. సో ఇది వేరే డిఫరెంట్ లాగా ఒక టఫ్ ఇది. బట్ ఇట్ వాస్ అ లాట్ ఆఫ్ ఫన్. నా వల్ల ఇది అవుతుందా అని నాకు ఒక డౌట్ ఉండింది. బట్ నా లోపల ఉన్న ఈ టాలెంట్ కూడా నాకు చూపించిన నా డైరెక్టర్కి చాలా థ్యాంక్స్. బట్ ఐ థింక్ నాకు కొంచెం ఒక ధైర్యం వచ్చింది. ఇంకా నేను కూడా నేర్చుకోవాలి. ఫైట్ నేర్చుకుంటే ఆటోమేటిక్గా కాన్ఫిడెన్స్ ఉండాలి. అది అది చూసే వాళ్ళకి కూడా అది అనిపిస్తుంది. జనరల్లీ ఫైట్ సీన్స్ దట్స్ ఓకే, కానీ ఇది ఏకంగా మార్షల్ ఆర్ట్స్ కదా. ఎగ్జాక్ట్లీ, అది పర్ఫెక్ట్గా ఉండాలి. అది ఆ పాస్చర్ కానీ, దాన్ని పంచెస్కి పవర్ కానీ, ఇట్స్ అ డిఫరెంట్ థింగ్. సో అది ట్రైనింగ్ తీసుకోవాలి. దానికి మళ్ళీ చేసినా కూడా టయర్డ్ అవ్వకూడదు. సో ఇట్స్ కష్టమే. సేమ్ ఎనర్జీ మెయింటైన్ చేయాల్సి వస్తుంది. ఎగ్జాక్ట్లీ. హీరోస్ అన్ని వాళ్ళందరికీ బిగ్ రెస్పెక్ట్. ఈజీగా థియేటర్లో కూర్చుని విసిల్ వేసేసి మనం ఎంజాయ్ చేస్తాము, కానీ దాని వెనకాల ఎంత ప్రయత్నం ఉంది అని మాకు ఇప్పుడు అర్థమైంది. ఒక సినిమాలో అర్థమైంది. ఇంకా కంటిన్యూగా మనం కూడా చేస్తామండి. అంటే ఒకసారి కాన్ఫిడెన్స్ స్టార్ట్ అవ్వడమే లేట్, కానీ ఆఫ్ కోర్స్ ఒకసారి స్టార్ట్ చేస్తే ఇంకా వెనక్కి తిరిగేది ఎవరు ఆపరు. ఎక్స్పెక్ట్ చేయొచ్చు అభిరామి గారితో ఇంకా ఇట్లాంటి రోల్స్ ని. మీ దగ్గరికి వస్తాను, మళ్ళీ అడుగుతాను. సో ప్రీతి, మీరు ఒక పాపులర్ సాంగ్ తోటి అందరికీ పరిచయం అయ్యారు. తర్వాత ఓం భీమ్ బుష్, ఆ తర్వాత కన్నప్ప, ఆ తర్వాత వచ్చిన రీసెంట్ మూవీ, ఇవన్నిటితోటి
తెలుగు ప్రేక్షకులకి కూడా బాగా దగ్గరయ్యారు. బీటెక్ గ్రాడ్యుయేట్ అయ్యింది, ఎలా మీరు సినిమాల్లోకి వచ్చారు? Actually, I didn't know much about any of this when I was doing my BTech. I was doing a couple of ads. My mom, when she was doing her MBBS, actually she's a doctor. Wow. Somebody had seen her and given her one ad opportunity. So she always used to tell me like, you also try for like pageants or ads or something like that. So I started, and I happened to get a really good movie opportunity then with the cinematographer I had worked with. So then my parents actually came all the way to my college and they convinced me, saying, give it a shot, try acting, start. You shouldn't like waste an opportunity and all that. After that, I got very passionate about films. Yeah. సో ఈ మూవీలో యాక్షన్ స్టార్ అర్జున్ గారితో, సీనియర్ యాక్ట్రెస్ అభిరామి గారితో కలిసి నటించడం, స్క్రీన్ షేర్ చేసుకోవడం ఎలా అనిపించింది మీకు? It's such a big deal. My first shot was me and Arjun sir walking in slow motion and then going into like a major fight. So I was so scared. I was like, I'm supposed to play his daughter, and the younger version of me is a trained karate student, and she's incredible. She's really good. So we can't even show it like, when I was young, I'm doing such good karate, and then when I'm old, I'm like, my postures are all here and there. So there was a lot of pressure to perform, but I hope I did justice to that. కానీ ట్రైలర్ సూపర్ గా ఉంది, మూవీ పైన కూడా ఎక్స్పెక్టేషన్ పెంచేసింది. మీ ముగ్గురు పెర్ఫార్మెన్స్ కూడా రియల్లీ బ్లాస్ట్ అనిపించింది. థ్యాంక్ యూ. సో డైరెక్టర్ గారి విషయానికి వద్దాం. మీరు చూస్తే ఇంత ఇన్నోసెంట్ గా ఉన్నారు, ఫస్ట్ మూవీయే, ఫస్ట్ అటెంప్టే ఇట్లాంటి ఒక యాక్షన్ బ్యాక్డ్రాప్ మూవీని తీసుకోవాలి, అది ఫ్యామిలీ యాక్షన్ థ్రిల్లర్ ని తీసుకురావాలని ఎందుకు అనిపించింది మీకు? Because first movie I thought I should do the genre which I like a lot, Okay. so that it will come good. That's what also I wanted to do a proper woman-centric action film. This is the basic idea. After that, from that idea, I arrived at action family idea. It's even more, when I tell it, it's even more interesting. So I stick on with that and I went with that. That's how it made. Additionally, I also wanted my film to be a commercial successful one. So I added those elements and finally made it. Yeah. సో ట్రైలర్ చూసిన తర్వాత మీకు వచ్చిన అప్లాజెస్ మీకు ఏమనిపించింది? Happy. I am very happy and excited to watch the movie on 28th May. వావ్. సో ఈ ఫస్ట్ మూవీకి ఈ కైండ్ ఆఫ్ స్టార్ కాస్ట్ ని ఎలా సెలెక్ట్ చేసుకున్నారంటే, స్టోరీ అనుకుంటున్నప్పుడే వీళ్ళు మీ మైండ్ లో ఉన్నారా? Actually, after finish the story, we discussed. Everyone's first option was Arjun sir, Abhirami ma'am. ఓకే. Yeah, because everyone obviously know they are more powerful. I used those power in my film. That's extra benefit for me. దట్స్ సో స్వీట్. సో సార్, మీరు ఆయన కథకి బలాన్ని ఇచ్చారని అంటున్నారు. సో మేము కూడా ఇన్ని రోజుల నుంచి మీ ఆల్ వెర్షన్స్ ఆఫ్ యాక్టింగ్ స్కిల్స్ అన్ని చూసి వచ్చాము. ఇప్పుడు బ్లాస్ట్ మూవీతో మరోసారి యాక్షన్ యాంగిల్లో ప్రేక్షకులకి కనిపిస్తున్నారు. మళ్ళీ మీరు ఇది స్టార్ట్ చేశారనుకోవచ్చా? మీ కైండ్ ఆఫ్ యాక్షన్. నేను ఎప్పుడు ఆపలేదే, అంటే చేస్తూనే వస్తున్నాను. కొంచెం నెగిటివ్ కూడా చేశాను, సో అగైన్ పాజిటివ్ చేస్తున్నాను అంతే. మరి అన్ని దాంట్లో యాక్షన్ అనేది ఉంది, ఎప్పుడు పోలేదు అది. బేసికలీ నటన అంటేనే ఆల్ షేడ్స్ని చూపించాల్సి ఉంటుంది. హీరోగా కనిపించారు, విలన్గా కనిపించారు, బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్గా నటించారు. వీటన్నింటిలో మీ మనసుకి దగ్గరైన జానర్ ఏది అంటే ఏం చెప్తారు? ఏ కైండ్ ఆఫ్ ఎమోషన్ మీకు బాగా దగ్గర అంటే ఏం చెప్తారు? అంటే కామెడీ చాలా ఇష్టం అండి నాకు. సీరియస్లీ? అయ్యయ్యో. కామెడీ చాలా ఇష్టం. ఐ మీన్ కామెడీ చేయడానికి, చూడడానికి చాలా ఇష్టం. బట్ సెకండ్ యాక్షన్, బికాస్ నా ఫ్యాన్స్ చాలా ఇష్టం కాబట్టి వాళ్ళని డిసప్పాయింట్ చేయకూడదు, వాళ్ళకి ఏం కావాలో దానికన్నా ఎక్కువ ఇవ్వాలి అనేది దెన్ యాక్షన్ జానర్. ఐ థింక్ రెండు ఈక్వల్ అనుకుంటాను నాకు. టు బి ఫ్రాంక్, మిమ్మల్ని పొగడాలని కాదు, కానీ డే వన్ మీ మొదటి సినిమా దగ్గర నుంచి మీరు చేసిన యాక్షన్ పెర్ఫార్మెన్సెస్ ఏవైతే సీక్వెన్స్ ఉన్నాయో వాటితో కంపేర్ చేస్తే ఈవేళకి మీ ఎనర్జీ ఏమాత్రం తగ్గినట్లు అనిపించలేదు. ఎలా మెయింటైన్ చేస్తున్నారు ఆ ఫిట్నెస్ని, ఆ ఎనర్జీని? ఎలాగంటే తెలియదండి, ఎక్కడ దేవుడు ఎక్కడి నుంచి ఓకే అని. అదే ఇంకోటి భయం అండి, భయంగా కొంచెం పద్ధతిగా
మనం ఎక్సర్సైజ్లు అది చేసుకొని రైట్ టైం రైట్ ఫుడ్ అండ్ రైట్ వే ఆఫ్ థింకింగ్ ఇవన్నీ చేస్తే కొంచెం అన్ని ఎంత కన్సిస్టెంట్గా చేయాలి. మనం ఒకరోజు 2 రోజుల్లో చేసి ఆపితే ఏమి సాధించలేము. దాన్ని అలాగే కన్సిస్టెంట్గా మనం దాని గురించి పాటిస్తే ఏదైనా అచీవ్ చేయొచ్చు. ఈ మధ్య మీరు బాగా వైరల్ అయ్యారు. అలా ఏమయ్యానండి? ఉంటుంది. తమిళనాడు సీఎంని మీరు కలిసి వచ్చిన తర్వాత రియల్ సీఎం అని చెప్పి ఒకే ఒకడు మూవీ సాంగ్ బ్యాక్గ్రౌండ్ లో ప్లే చేస్తూ చాలా వైరల్ అయింది. మీ దృష్టికి వచ్చిందా? వచ్చింది, చాలా వచ్చింది. ఓకే. బై ఛాన్స్ ఒకవేళ అనుకోకుండా ఏమి జరగదు, అలా ఏమి జరగదు. దానికి ఆన్సర్ చెప్పడం కూడా నాకు తెలియదు. లేదు, ఒకసారి వినండి, చెప్తే చెప్పారు. నేనే చెప్తాను, ఒకవేళ సీఎం ఏదైనా అయితే అని చెప్తారు, స్టార్ట్ చేస్తారు. కరెక్టా? అంతే. అంటే నా క్వశ్చన్ కూడా మీరు చెప్పేస్తానని చెప్పాను. మరి అదేగా చెప్తా. బై ఛాన్స్ మీరు ఒకవేళ ఒక రోజు కోసమో లేదా సీఎం అయ్యారనుకోండి, ప్రస్తుతం ఉన్న సమాజంలో వ్యవస్థలో వద్దండి, బ్లాస్ట్ ని హిట్ చేసేస్తాను ఫస్ట్. లేదండి, ఇట్స్ ఏ వెరీ బిగ్ క్వశ్చన్ అండి. బికాజ్ ఈవెన్ మాకు చాలా థాట్స్ పోతుంటాయి, సొసైటీలో చూస్తుంటాం కదా, ఇది బాగలేదు అది బాగా, చాలా ఉన్నాయండి. ఇట్స్ నాట్ వన్ లైన్లో ఆన్సర్ చేసే క్వశ్చన్ కాదు ఇది. ఆఫ్ కోర్స్. నెక్స్ట్ క్వశ్చన్ నేను అభిరామి గారికి వెళ్తాను. ఇప్పటి వరకు మీరు చేసిన అన్ని మూవీస్ మీరు చెప్పినట్లుగా యాక్షన్ కైండ్ ఆఫ్, ఎమోషన్ కైండ్ ఆఫ్ మూవీస్ చేశారు. సో ఫస్ట్ టైం యాక్షన్ మూవీ అనేసరికి వాట్ వాజ్ ద ఫస్ట్ థాట్? మీకు ఏమనిపించింది? నేను చేయగలనా అని అనిపించింది. ఇస్ ఇట్ పాసిబుల్ అని అనిపించింది. బట్ దెన్ ఐ వాజ్ ఆల్సో క్వైట్ ఎక్సైటెడ్. ఆ సెకండ్ థాట్ వచ్చి ఎక్సైట్మెంటే. ఇది నేను ఎలాగలా చేయాలి, అది నాకు అలా అనిపించింది. బికాజ్ ఐ థింక్ ఫర్ ఎవ్రీ యాక్టర్, ప్రతి యాక్టర్కి వెరైటీయే. మనకి మీరు అడిగారు కదా ఎలా ఇన్ని సంవత్సరాలు ఇంత ఎనర్జీగా ఉన్నారని, వెరైటీ ఇస్తూ ఉంటారు కదా, అదే ప్రతి యాక్టర్కి వెరైటీ ఇవ్వడమే అది బ్యాటరీ రీఛార్జ్ లాగా. ఇది మన స్టంట్ డైరెక్టర్ వచ్చేయండి సార్, ఇక్కడ రాండి, మీరు లేదంటే మనం లేవు. అందరికీ నమస్తే అండి, చాలా హ్యాపీగా ఉంది. తర్వాత నేను హైదరాబాద్ లో షూట్కి వచ్చాను, మైసా మూవీని. అప్పుడు టీం ఫోన్ చేశాను, వేరే మూవీకి ఫోన్ చేశాను. మన టీం మొత్తం ఇక్కడ ఉంటే అయ్యో నేను వచ్చి కలుస్తానంటే అట్లా వచ్చాను. యాక్సిడెంట్ గా వచ్చి మన టీం అందరూ కలిశాను. థ్యాంక్ యూ, చాలా హ్యాపీగా ఉంది. ప్రీతి మ్యామ్, అభిరామ్ మ్యామ్, సార్ అందరం ఫైట్ అంటే చాలా హ్యాపీగా చేసాము. అర్జున్ సార్ ఓకే అండి, ఈ ఇద్దరు ఫీమేల్ యాక్టర్స్ తోటి మీరు ఎలా చేయించగలిగారు ఈ మార్షల్ ఆర్ట్స్ ఫైట్స్? ఫీమేల్ అంటే చెప్పడానికే, కానీ ఒక హీరో లాగానే పనిచేశారు అందరూ ఇద్దరు. నేను ఒక్క రోజులు మాత్రమే రిహర్సల్ చేశాను. రిహర్సల్ అయిన తర్వాత ఇద్దరు మా తర్వాత ఇంకా రిహర్సల్కి రావద్దు, మీరు స్టైలిష్ మాత్రం చేసుకోవడానికి కరాటే మాస్టర్ దగ్గర పంపించేయండి చాలు అంటే చెప్పాను. ఎందుకు మాస్టర్ అంటారు? అప్పుడు నేను చెప్పాను, ఇద్దరు ఏంటి ఇది నాకే నేర్పించారో ఏమో అట్లా ఉన్నారు, అవునా వద్దని ఒక్క రోజులు చాలు అంటని చెప్పేసి అట్లా. ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేయాల్సి వచ్చింది? అంటే షూటింగ్ లో భాగంగా చేసేవాళ్ళ లేదంటే ముందు నుంచి ట్రైన్ అవ్వాల్సి వచ్చిందా? ట్రైన్ అంటే ప్రీతి మ్యామ్కి మాత్రమే కొద్దిగా ఎక్కువ ఎఫర్ట్ తీసుకున్నాము. తర్వాత అభిరామ్ మ్యామ్కు ఒక్క రోజు మాత్రమే. ఆవిడది ఎక్కువ ఉంది, ఎన్ని ఫైట్స్ చేస్తుంది తెలుసా? ఓకే, 6-7 ఫైట్స్ ఉంది అమ్మాయికి. ఓ గ్రేట్. సో ఓవరాల్ గా మీ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? గురుగారు, నేను అసిస్టెంట్గా పనిచేసినప్పటి నుంచి ఒక 15-20 years నేను ఏలుమల ఫస్ట్ సార్ మూవీ చేశాను. అప్పటి నుంచి నేను కనకొండ మాస్టర్ దగ్గర అసిస్టెంట్గా పనిచేసినప్పటి నుంచి సార్ తెలుసు. యాక్షన్ అంటే గింగ్ సార్ దగ్గర మనం ఫైట్ చేయాలా, మనకే నేర్పించారు సార్, ఇక్కడ చేయాలి, అట్లా అయింది. చాలా హ్యాపీగా ఉంది. ఆ కోపంతో అమ్మాయిలకే బాగా తీశాడు. సార్కి తీయడం నీకే అవసరం లేదు, లైట్ గా ఒకే ఒక పంచ్ చాలు, కానీ ఇద్దరికే మనం కష్టం లేదు మ్యామ్, కొద్దిగా ఎఫర్ట్ అంతే. ఓకే, ఆయన మ్యాచ్ చేయడం కోసం కష్టపడ్డారు అంతే అంతే. మా గురుగారు అండ్ హిస్ టీమ్ అండ్ ఫైటర్స్ ఒక్కొక్కరు మనకి ఎంత మోటివేషన్ ఇచ్చారంటే అది చెప్తే
చెప్తే అది తక్కువే అవుతుంది, మాటల్లో చెప్పలేం. ఇట్ ఇస్ సో మచ్ బికాస్ ఫస్ట్ టైం ఆడవాళ్ళతో ఇంత పెద్ద ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకుని చేస్తారు కదా, అది అది కరెక్ట్గా డెలివర్ చేయాలని నాకు మనకెంత ఒక మోటివేషన్ ఉందో దానికన్నా ఎక్కువ వీళ్ళకే అంత ఎక్సైట్మెంట్ వాళ్ళకి. మనం ఫస్ట్ టైం ఆడవాళ్ళతో ఫైట్ చేస్తున్నాం, మీరు ఇంకా కొట్టండి, ఇంకా దెబ్బ తగిలా పర్లేదు మేడం, మీరు కొట్టేసేయండి అని అంత మోటివేషన్ ఇచ్చేవారు. హ్యాట్స్ ఆఫ్ మీకు, మీ టీం. నెక్స్ట్ టైం నాకు అలా చెప్పాలి, నువ్వు కొట్టండి, నాకేమో అవ్వట్లేదు, కొట్టండి సార్. మనం ఎంత కొట్టినా కొంచెమే తగులుతుంది, మీరు ఒకసారి కొట్టినా అక్కడ పారిపోతారు సార్. అంత నేమ్ కింగ్ కానీ పంచ్ అంటే మనకి ఎవరికి టచ్ ఉన్నది మ్యామ్. అవును మ్యామ్, అంత సాఫ్ట్ గా అంత నీట్ గా, ఎందుకంటే సారుడు ఫేస్ తర్వాత అంత పంచోడ స్టైల్ దాంట్లో తెలిసిపోతుంది, అబ్బో ఆయనకి బాగా తప్పు తగిలిందంటే. కానీ ఏం చిన్న స్మాల్ టచ్ కూడా ఉన్నది మ్యామ్. అవును. కానీ ఇంకొకటి మ్యామ్, నా లైఫ్లో నాకు పెద్ద గిఫ్ట్ 3 ఆర్టిస్ట్ అండి మ్యామ్. ఎందుకంటే ఇప్పుడు దాకా నేను ఇన్ని సినిమాలు చేస్తున్నాం, కానీ ఇలాంటి ఒక నేమ్ నాకు అంత ఈజీగా రావట్లేదు. ఎవ్రీ మీటింగ్ నేను ప్రెస్ మీట్ చూశాను, అది మాస్టర్ అంటారు, నాకు 7 వచ్చేసి అట్లా ఉండేది. అంత హ్యాపీగా ఆర్టిస్ట్ ఎందుకంటే సారే కింగ్, యాక్షన్ కింగ్ అంటే తెలుసు, సారే చెప్తారు, సర్టిఫికేట్ ఇస్తారు, ఆయన బాగా చేస్తారు అట్లా ఇట్లా. నేను నాకు చాలా హ్యాపీగా ఉంది మ్యామ్, వెరీ హ్యాపీ. కంటిన్యూ చేయండి మ్యామ్, నేను పక్కకి కూర్చున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అండి. థ్యాంక్ యూ సార్, ரொம்ப நன்றி సార్, ఆశీర్వాదం తీసుకున్నాను సార్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. எல்லா లాంగ్వేజ్ బేసిక్లీ డైరెక్టర్ గురించి చెప్పాలి మ్యామ్. అయ్యో చెప్పండి. మై బెస్ట్ లవర్. ఎందుకంటే కూర్చోండి కూర్చోండి, సెట్ లో ఒక ఫ్రెండ్ లాగా పనిచేసాం ఇద్దరం. తర్వాత కెమెరామెన్, డైరెక్టర్ అందరం అంత ఫ్రీ మైండ్ గా పనిచేసాం. ఇంకొకటి అంటే ఫైట్ కంపోజ్ చేసినామంటే 10 seconds పంపించామంటే దాంట్లో మాస్టర్ గారు 3 పొజిషన్ పంపించారండి. దాంట్లో మధ్యలో ఉన్నది మాత్రం బాగుండదు మాస్టర్, మిగతా అన్ని కొద్దిగా ఏమో నాకు నచ్చలేదంటే తర్వాత అవునా సార్ ఓకే ఇమ్మీడియట్ గా అది చేంజ్ చేసి పంపించామంటే మాస్టర్ గారు ఇప్పుడు 3rd ఓకే, 4th ఓకే, ఫస్ట్ అంతా అట్లా అంటారు. డైరెక్టర్ గారు ఇట్లా ఉన్నారు, కానీ మైండ్ మొత్తం పెద్దది అట్లా. థ్యాంక్ యూ, లవ్ యూ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. ప్రీతి గారు మీ దగ్గరకు వద్దాం. మీరు యాక్చువల్లీ క్లాసికల్ డాన్సర్ అని కూడా విన్నాను కదా, ఈ మూవీలో డాన్స్ కి ఏమైనా స్కోప్ ఉండిందా? మొత్తం ఫైట్ ఓన్లీ ఫైట్. బేసికలీ ఈ మూవీ కోసం మీరు ట్రైన్ అవ్వాల్సి వచ్చిందా, లేదంటే మీకు ఏమైనా టచ్ ఉందా మార్షల్ ఆర్ట్స్ అనేది? No, I've learned some Kalaripayattu, but from when I was young, my classical dance teacher, my guru, she actually always, we had a lot of very flexible dance like items. Like I am used to being very flexible, weirdly flexible, like I'm too flexible actually. So even now if you see, I'll sit like that. So that really helped. But otherwise, only just maybe agility, stuff like that. But otherwise, no, I learned purely for this film. That's cool. అభిరామి గారు దాదాపు సెకండ్ ఇన్నింగ్స్ లో ఆల్మోస్ట్ అన్ని సౌత్ లాంగ్వేజెస్ లో మీరు నటించారు. ఏ ఇండస్ట్రీ మీకు కంఫర్ట్ గా ఉంటుంది, ఏ లాంగ్వేజ్ ఫ్లూయెంట్ గా ఉంటుందంటే ఏం చెప్తారు మీరు? ఫ్లూయెంట్ అంటే నా మదర్ టంగే, అది ఎప్పుడు మారదు. తమిళ్ మలయాళం 2 నా మదర్ టంగ్స్. అది నాకు ఫ్లూయెంట్ వచ్చి అదే. తెలుగు కూడా బాగుంది ఇది. బాగుందా? పర్లేదా? మంచిగా మాట్లాడుతున్నానా? యాక్చువల్లీ పర్ఫెక్ట్ గా ఉంది. సూపర్ సూపర్. బట్ నాకు భాషల మీద ఇష్టం ఎక్కువ. నాకు భాషలు నేర్చుకోవడం నాకు చాలా ఇష్టం. సో ఏ భాష అయినా పర్లేదు, డైలాగ్ కూడా ఇవ్వకుండా నన్ను యాక్ట్ చేయి అని చెప్తే కూడా నేను యాక్ట్ చేస్తాను. నాకు భాషలే అసలు వద్దు. మై యాక్టింగ్ ఇస్ మై భాష. వావ్, దట్స్ గ్రేట్ స్టేట్మెంట్. యాక్టర్ అనిపించుకున్నారు మొత్తానికి. సో
మీరు ఇన్ని రోజులు చేసినటువంటి వీటన్నింటిని ఓ పక్కన పెడితే డెవోషనల్గా మీరు ఒక సపరేట్ పాత్లో ఉంటారు. ఆధ్యాత్మికంగా, భక్తి పరంగా మీది ఒక డిసిప్లిన్ కనిపిస్తూ ఉంటుంది. ఇంత గ్లామర్ వరల్డ్లో చలామణి అవుతూ కూడా మీరు అంత పాజిటివ్గా ఉండటానికి మిమ్మల్ని ముందుకు నడిపిస్తున్న ఒక ఎనర్జీ ఏంటంటే ఏం చెప్తారు? నాది వరల్డ్ గ్లామర్ వరల్డ్ కాదండి. నా వరల్డ్ గ్లామర్ రోల్ కాదు, కాదు. గ్లామర్ వరల్డ్ లో ఉన్నారు నేను అంటున్నారు. ఏం చెప్తున్నానంటే లైఫ్ అనేది వేరు, ఇది ప్రొఫెషన్ అంతే. నాకు యాక్టింగ్ అనేది నా ప్రొఫెషన్. నా వరల్డ్ వేరే ఉంది. నా వరల్డ్ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, సొసైటీ. Yep. సో దీంట్లో వచ్చి ఒక సినిమా అనేది అది ఒక ఫుల్ ప్లేట్ మీల్స్లో అది ఒక చిన్న ఇది ఏమంటారు. సో మిగతా అది చాలా ఉంది కదా మనకి. మనం ఇదే ఫుల్ గ్లామర్ వరల్డ్ మంది అనేది కాదు. ఈ ఒక ప్లేట్లో అడిగారు కదా. Devotional thing. సో అది కూడా ఒక పోర్షన్. Wow. సో ఫ్యామిలీ, ఫ్రెండ్స్, సొసైటీ ఇవన్నీ ఉంది. That's ఇదే true. ఫుల్ ప్లేట్ కానీ మన ప్రొఫెషన్ అనుకుంటే మనం ఏం చేయలేము. వి కాంట్ సీ ఎనీథింగ్ ఇన్ లైఫ్. మీ మూవీస్లో మీరు చెప్పిన డైలాగ్స్తో చాలామంది ఇన్స్పైర్ అయ్యారు. వాళ్ళని వాళ్ళు పాజిటివ్గా ఫీల్ అయ్యి వాళ్ళ లైఫ్ పాత్ను మార్చుకున్న కొన్ని ఇన్సిడెంట్స్ కూడా ఉన్నాయి. మీకు పర్సనల్గా అట్లాంటి వ్యక్తి కానీ ఇన్సిడెంట్స్ కానీ ఏమైనా ఉన్నాయా? నా సినిమాలో ఏదండి ఏది చాలా మన జనాన్ని గ్రేట్ డైలాగ్స్ ఉన్నాయి. ఆ, త్రూ మీ యాక్షన్ కానివ్వండి, డైలాగ్స్ కానివ్వండి, మిమ్మల్ని ఆరాధించే వాళ్ళు, మీరు చెప్పిన మాట విన్న వాళ్ళు ఉన్నారు. అలా మీ పర్సనల్ లైఫ్లో మీకు అలాంటి రోల్ మోడల్ కానీ ఏదైనా ఉందా? సినిమాలో డైలాగ్స్ చూసి నేను చేంజ్ అయిపోయాను అనే లేదు. బట్ మా ఫాదర్ చెప్పిన డైలాగ్స్లో అన్నీ నా మైండ్లో అలాగే ఉంటుంది. ఒక్కటి మా Yeah. కోసం. అదే అలాంటిది ఒకటి ఇంగ్లీష్లో ఎప్పుడో అదే మా ఫాదర్ నాకు రాసి కూడా ఇచ్చారు. అది ఇట్స్ లైక్ వరల్డ్ ఈజ్ ఫుల్ ఆఫ్ నాలెడ్జ్. వెన్ యూ కంపేర్ యువర్ నాలెడ్జ్ టు ఇట్, ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు అన్ ఆటమ్ ఆఫ్ ఇట్ వావ్. అనేది చెప్పారు. సో నువ్వు ఎంత పెద్ద ఏదో చేశాను, పీకేశాను, అది ఇది చేశాను అనుకుంటే అదేం కాదు. నీకన్నా చాలామంది ఇంకా ఏదేదో చేసిన వాళ్ళు యూ నాట్ ఈవెన్ లైక్ ఆటమ్ వాళ్ళు కంపేర్ చేస్తే అనేది అర్థం అది. సో దట్ ఈస్ ఆల్వేస్ కీప్ మీ గ్రౌండెడ్. వావ్. ఆ ట్రైలర్ చూస్తే ఫ్యామిలీ అన్నది మొత్తం యూనిటీగా ఉండి సపోర్ట్ చేస్తే ఎలాంటిదైనా కూడా ట్యాకిల్ చేయొచ్చు అన్నది ఈ ట్రైలర్ బట్టి అర్థమైంది. ఫ్యామిలీ అంతా ఒక యూనిటీగా ఉండటం, వెళ్ళడం అనేది. మీరు ఈ సినిమా ద్వారా ప్రేక్షకులకి ఏం చెప్పాలనుకుంటున్నారంటే ఏం చెప్తారు? మన బ్లాస్ట్లో ఇదో ఒక పాయింట్ మీరు చెప్పేది, అందరూ కలిసి ఒక యూనిట్గా ఉంటే ఏమైనా వీకెన్. ఈ సినిమాలో ఆడపిల్లల్ని ఎలాగ పెంచాలి అనేది ఇలాంటి ఒక సమాజంలో ఎలా పెంచితే బాగుంటుంది అనేది చాలా ఇంపార్టెంట్గా చెప్పారు. ఇంకేమైనా ఉంటే అడగండి. మీరు చెప్పండి, ప్రేక్షకులకి ఏం చెప్తారు? ఆడియన్స్కి మీరు ఏమి చెప్పాలనుకుంటున్నారు ఈ మూవీ త్రూ? This movie will surely satisfy all your expectations, what you saw in trailer. Enjoy the movie. It will be a perfect cinematic experience. Don't wait for OTT. Just go And to watch it on theatre. and enjoy it. Enjoy the soundings. Enjoy the making. It will give you a different cinematic experience. I will be sure in that. 28 May 2026. Watch it in theaters. ష్యూర్లీ చాలా మంది ప్రేక్షకులు ఎదురు చూస్తూ ఉన్నారు. డెఫినెట్లీ బ్లాస్ట్ నిజంగానే మంచి ఎక్స్ప్లోర్ అవ్వాలనేసి మేము కూడా మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం. విష్ యూ ఆల్ ద సక్సెస్. Thank you, Ma. Thank you so much. Thank you.